ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దగ్గర ఏమీ లేకపోయినా ఇచ్చే దేవుడు, పోషించే దేవుడు అని మనం నమ్మగలిగితే దేవుని సమృద్ధి చూడగలం. ఈ వాక్య భాగంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైగా పంచడం ఒక గొప్ప అద్భుతం. ప్రభువారు ఏదైనా ఒక అద్భుతం చేస్తారు అని జన సమూహములు ఆయన్ని వెంబడించుచుండెను. ఇక్కడ ఈ సందర్భంలో శిష్యులు జన సమూహములు ఉన్నారు. వారు భుజించటానికి ఏమైనా ఉన్నదా అని అడిగారు. కారణం, శిష్యుల యొక్క విశ్వాసమును పరీక్ష పెట్టారు. ఫిలిప్ అయితే వారందరికీ ఆహారం పెట్టడం అసాధ్యం అని చెప్పాడు. అయితే చిన్నవాని యొక్క విధేయత ద్వారా పెద్ద దేవుని కార్యాలు అక్కడ జరిగినాయి. అక్కడ ఉన్న చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి. అతని యొద్ద ఉన్నవి చిన్నవి. అయితే ప్రభువారు ప్రార్థన చేసి వారికి ఇవ్వగా అందరూ సమృద్ధిగా తిని తృప్తి పొందగా 12 గంపలు మిగిలినట్లుగా చూస్తారు. యేసు ప్రభువారు సూచన క్రియలు చేసిన దానిని బట్టి ఆయన దేవుడు అని నమ్మాలి. అలాగే ఆయన అద్భుతాలు చేయవాడు, ప్రవక్త. అలాగే ఆయన సమృద్ధిని ఇచ్చే సృష్టికర్త కూడా. యేసు ప్రభువారు వారందరి విశ్వాసపు జీవితానికి పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలు అందరూ ఓడిపోయారు. నీకు అలాంటి పరీక్ష పెడితే ఏమీ లేని సమయంలో దేవుడు పోషించువాడిని నిజంగా నువ్వు ఆధారపడగలవా? ప్రభువారు ప్రతి అవసరతను గూర్చి శ్రద్ధ తీసుకుంటారు. ప్రభువారు స్వస్థపరచడమే కాదు, మరియు బోధించడం మాత్రమే కాదు, కానీ వారిపై కనికరపడి వారి భౌతిక అవసరాలు తీర్చుటకు ఇష్టపడే దేవుడని మనం గుర్తించాలి. ఆయన నిన్ను అన్ని విధాలుగా పట్టించుకుంటారు. నీకు ఏది కావాలో, ఎప్పుడు ఇవ్వాలో ఆయన తన సమయములో, తన మహిమలో ఆయనే ప్రతి అవసరమును తీర్చువాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు సమృద్ధినిచ్చే దేవుడుగా, ఏమీ లేని దానిలోంచి సమస్త సృష్టిని సృష్టించిన దేవుడుగా, కొంచెములోంచి సమృద్ధిని అనుగ్రహించే దేవుడుగా మీ కార్యమును మేము వినగలగటానికి, చూడగలగటానికి సహాయం చేశారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లల జీవితంలో కొంచెమైన వారి జీవితాన్ని గొప్పగా చేసే దేవుడుగా మీ పిల్లల్ని మీరు దీవించండి. కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు, చేతి పనులు, వ్యాపారాలను దీవించండి. మీ పిల్లలకున్న రుణాలు, సమస్యలు, బలహీనతల నుంచి విడుదలవ్వండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలమును, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.